హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై డియర్ దొంగ మూవీ రివ్యూ. మూవీ అయితే పర్వాలేదు బ్రో, నాకైతే పర్వాలేదు అనే దానికన్నా ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం తీసినట్టుంది సినిమా అంతా. ఇందులో హీరోయిన్కి ఫ్రెండ్గా దివ్య శ్రీపాద చేసింది. ఆ క్యారెక్టరే వరస్ట్ భయ్యా. అసలు ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందో నాకేం అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్. నిజం చెప్పాలంటే సుందరం మాస్టర్ సినిమా చూసినప్పుడే నాకైతే చాలా బాగుంది, ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేమో అనిపించింది ఆ సినిమాలో. ఈ సినిమాలో మటుకు అసలు బాగాలేదు, లేకపోతేనే బాగుండు అనిపించింది. సినిమాలో మాత్రం స్టోరీ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి భయ్య. అసలు స్టోరీ అంటూ ఏముండదు, పెద్ద బొక్క. ఎందుకలా అంటున్నానంటే, సినిమా స్టార్ట్ అవగానే హీరోయిన్ అయిన సుజాత ఒక బార్లో కూర్చొని ఆ బార్లో పనిచేస్తున్న ఒక అబ్బాయికి స్టోరీ చెప్పడం మొదలవుతుంది. సర్లే, నేను ఏదో బాగుంటుంది కావాలా స్టోరీ అనేసి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే దొంగ ఇంట్లోకి రావడం, ఆ దొంగని లవ్ చేయడం ఏదో ఎక్సైట్మెంట్గా ఉంటుందేమో అనుకున్నా. కానీ అంతా డొల్లే లోపలికి వెళ్ళిన తర్వాత. ఇకపోతే సుజాత వాళ్ళ ఇంట్లో దొంగ పడతాడు. అతని పేరు సురేష్. అతను చేసే పనులు నచ్చి సుజాత కూడా ఇంప్రెస్ అవుతుంది. కాకపోతే సుజాత ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంది. పోనీ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అయినా సురేష్కి ప్రపోజ్ చేస్తుందా, కలుస్తుందా అంటే అబ్బే అదేం ఉండదు. నీట్గా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి దివ్యతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఏమే యాక్టింగ్ రా బాబు. అంతే గాయ్స్, ఈ సినిమా కోసం ఎక్కువ చెప్పాలని కూడా లేదు. నాకైతే నచ్చలేదు బ్రో, ఫ్రాంక్గా చెప్తున్నాను. మరి మీకు నచ్చితే అది మీ ఒపీనియన్, మీ ఇష్టం. మరి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను బ్రో. ఇందులో మ్యూజిక్ ఉంటుంది బ్రో ఒక్కొక్క దగ్గర అని. ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా ఏమైనా? అంత గ్యాస్ వదులుతున్నారు కదా, అదే డౌట్ వచ్చింది. అసలు అది మ్యూజిక్ అంటారా బ్రో? చండాలం. ఈ సినిమా ఎవరైనా చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది గాయస్. ఎవరైనా ఆహా సబ్స్క్రిప్షన్స్ ఉంటేనే చూడండి, లేకపోతే వద్దు. ఓకే గాయస్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే.